రే మామ, ఆడవాళ్ళు గొప్పనా మగవాళ్ళు గొప్పనా? నువ్వే చెప్పరా. మగాడే గొప్పరా. ఎందుకంటే మగాడు ఎక్కడికి వెళ్ళినా ఎలా ఉన్నా బతికేస్తాడు. అయినా మగాడు ఏదనుకున్నా సాధించేస్తాడ్రా. మగవాళ్ళు గొప్పవాళ్ళే, కానీ వాళ్ళని గొప్పవాళ్ళుగా తీర్చిదిద్దింది మాత్రం ఒక ఆడది. ఆడవాళ్ళు చిరునవ్వు వెనక దాచిన కన్నీటి మహాసముద్రం విలువ ఇప్పుడు నీకు చూపిస్తాను, చూడు. మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువా? మగువా మగువా నీ సహనానికి సరిహద్దులు కలవా? అటు ఇటు అన్నింటా నువ్వే జగమంతా పరుగులు తీస్తావు ఇంట బయట. వర్ష, టీ తీసుకురామ్మా. తెస్తున్నాను మావయ్య. అమ్మ వర్ష, వర్షం పడుతుంది, పైకెళ్ళి బట్టలు తీసుకురాపో. అనుపని రంగంతా అననే అనవంట. వర్ష, ఇంకెంతసేపు వెయిట్ చేయాలి? త్వరగా నా బ్యాగ్ తీసుకొని రా, ఆఫీస్ కి లేట్ అవుతుంది. వస్తున్నానండి. అమ్మా, వెలుగులు పూస్తావు వెళ్ళేదారంతా. రోజు నీ వల్లే నాకు లేట్ అవుతుంది. ఇదే మగువా మగువా నీ సహనానికి సరిహద్దులు కలవా? ఏమండి ఇట్రండి, కడుపులో బాబు చూడండి ఎలా తన్నుతున్నాడు. అదేంటి నాన్న, కడుపులో తమ్ముడు తంతున్నా అమ్మ అంత సంతోషపడుతుంది? అది నొప్పి కాదు నాన్న, నొప్పని మనం అనుకుంటున్నాం, నీ తమ్ముడి ప్రేమని అమ్మ అనుకుంటుంది. ఒక్క క్షణం ఆడది మీ కళ్ళ ముందు కనిపించకపోతే? అమ్మా, ఆకలైతుంది. అబ్బా, ఇప్పుడు ఈ బట్టలంతా ఉతికి ఇల్లంతా చదరాలా? నీ కాటుక కనులు విప్పారకపోతే ఈ భూమికి తెగవారదుగా. ఆ ఒక్క క్షణం ఆడవాళ్ళ విలువ తెలుస్తుంది. నీ గాజుల చేయి కదలాడకపోతే ఏ మనుగడ కొనసాగదుగా. ప్రతి వరుసలో ప్రేమగా అందుకున్న బంధమా, అంతులేని మీసమా, అంచనాల కందునా, ఆలయాలు కోరని ఆది శక్తి రూపమా. రేయ్, ఈసారి కూడా ఆ పనికి మళ్ళింది ఆడబిడ్డనే కంటే నా వంశం ఇక్కడితోనే ఆగిపోతుంది. ఈసారి మగబిడ్డను కనకపోతే నువ్వు వేరే పెళ్లి చేసుకుని నా వంశాన్ని నిలబెట్టాలి, అర్థమవుతుందా? నీవు లేని జగతిలో మావయ్య, మీ ఇంటికి వారసునిచ్చాం. నీ రఘులాలనలో ప్రియ మగు పాలనలో ప్రతి ఒక్క మగవాడు పసివాడేగా. స్త్రీ తను మరో జన్మెత్తి మనకు జన్మనిస్తుంది. పిల్లల కోసం తను కన్న కలల్ని, భవిష్యత్తుని త్యాగం చేస్తుంది. ప్రతి మగాడి విజయం వెనుక ఒక ఆడది ఉంటుంది అంటారు. వెనకలేదు, వెనకబడే ఉంది. మనం కింద పడితే అమ్మా అంటాం. అలాంటి స్త్రీని పడేస్తూనే ఉన్నాం, అగాధాల్లోకి పడేస్తూనే ఉన్నాం. ప్రపంచం ఎన్ని సంఖ్యలు వేసినా తన ప్రపంచంలో తాను స్వేచ్ఛగా ఎగిరే పక్షే స్త్రీ. దయచేసి పంజరంలో బంధించకండి. అవును, మగవాళ్ళు గొప్పవాళ్ళే, కానీ స్త్రీని గౌరవించడంలోనే ఆ గొప్పతనం ఉంటుంది. ప్లీజ్ రెస్పెక్ట్ ఉమెన్.